నమస్తే అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ మీ. ఈరోజు మన వాళ్ళకి 100 పాయింట్స్ టార్గెట్ అయితే మళ్ళీ కంప్లీట్ అయ్యింది. సో అయ్యిందో లేదో మనం ఏ ట్రేడ్స్ ఇచ్చాం దాని గురించి అయితే మాట్లాడదాం. సో మార్నింగ్ మన వాళ్ళకి మార్కెట్లో చూడండి ఇది మన ప్రీమియం గ్రూప్. సో దీంట్లో మనం ఇక్కడ చూడండి ఫస్ట్ మార్నింగ్ కాల్ సైడ్ ట్రేడ్ ఇచ్చాం. సో ఇక్కడ నుంచి మార్కెట్ కాల్ సైడ్ వెళ్ళాలి యాక్చువల్గా. సో ఇచ్చిన తర్వాత ట్రిగర్ అవ్వలేదు. సో దాని తర్వాత మళ్ళీ ఇచ్చాం కాల్ సైడ్. ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ ఈ 56,839 పైన క్యాండిల్ క్లోజ్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చే అవకాశం కూడా ఉంది. సో కాల్ సైడ్ ట్రేడ్ వచ్చింది, సెటప్ వచ్చింది, ఇచ్చాం. దీని తర్వాత చూడండి నేను ఏం చెప్పాను. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఓకే క్యాండిల్ క్లోజ్ అయింది అంటే డే హై ఫస్ట్ టార్గెట్ దాని తర్వాత చూడండి 56,639 పైన క్యాండిల్ క్లోజ్ అయింది అంటే డే హై ఫస్ట్ టార్గెట్. దాని తర్వాత ఇంకా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ సెటప్ ఇస్తే డౌన్ సైడ్ సెటప్ కూడా పంపిస్తాను, అది కూడా తీసుకుని హోల్డ్ చేయండి. ఓకే, డౌన్ సైడ్ సెటప్ కూడా ఇస్తాను, తీసుకుని హోల్డ్ చేయండి అని చెప్పాం. సో కాల్ సైడ్ అసలు హిట్ అయింది, బట్ పుట్ సైడ్ 30+ ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ 50 పాయింట్స్ అయితే ఇచ్చింది. 50 పాయింట్స్ ఎప్పుడైతే ఇచ్చిందో మార్కెట్ చూడండి, 50 పాయింట్స్ ఎప్పుడైతే ఇచ్చిందో మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలోని అప్ సైడ్గా చెప్పాం, ఎంట్రీ క్యాండిల్ చెప్పాం. సో దాని తర్వాత సెన్సెక్స్లో కూడా సేమ్ ఎంట్రీ కాల్ సైడ్, బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్. సో ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్. సో ఇది వచ్చేసి మనకి చూడండి 100 పాయింట్స్ ప్రజెంట్ అదే ట్రేడ్ రన్ అవుతుంది. చూడండి బ్యాంక్ నిఫ్టీ సేమ్ మనం ఏం పెట్టాము ప్రీమియమ్స్ అవే రెండు. సో 20 పాయింట్స్, 16 పాయింట్స్ స్టాప్ లాస్, 20 పాయింట్స్ కూడా 16 పాయింట్స్ స్టాప్ లాస్. సో ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ ఆల్మోస్ట్ నియర్లీ 200 పాయింట్స్ అయితే ఇచ్చింది. ఓకే, 200 పాయింట్స్ అయితే ఇచ్చింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా టార్గెట్ ఉంది. సో టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. సో ఇది కూడా మంచిగా ప్రాఫిట్ అయితే ఇచ్చింది. ఇక్కడ నేను క్యాండిల్ మార్క్ చేసి పంపించానంటే మంచిగా చూసుకొని తీసుకోవచ్చు. సో మీలో కూడా ఎవరైనా నేర్చుకుని ట్రేడ్ చేయాలనుకున్నా, లేదా ట్రేడ్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్గా చేయలేకపోయినా సరే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను, ఆ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, ఒకటండి, ఒకసారి మనం ట్రేడ్ తీసుకున్న తర్వాత లాట్ సైజ్ అనేది ఎగ్జిట్ అవుతూ వెళ్ళాలి. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ వచ్చేటప్పటికి 30 పాయింట్స్. సో 30 పాయింట్స్ ప్రతి ట్రేడ్కి ఎగ్జిట్ అవ్వాలా, హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వాలంటే అవసరం లేదు, మనకి టార్గెట్ అనేది తెలుస్తుంది కాబట్టి. సో ఇది మన ఫస్ట్ టార్గెట్. సో వెయిట్ చేసే వాళ్ళు వెయిట్ చేయొచ్చు, లేదు నేను సేఫ్ ప్లేయర్ అనుకుంటే 30 పాయింట్స్కి హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అవ్వచ్చు. దాని తర్వాత ఏంటి అంటే స్టాప్ లాస్లు అనేవి హిట్ అవుతాయి. స్టాప్ లాస్లు అనేవి కామన్ ఈ స్టాక్ మార్కెట్లో. ఎందుకంటే ఒక పెద్ద డైరెక్షన్లో మనం ఒక చిన్న 10 రూపాయలు స్టాప్ లాస్ పెడుతున్నాం అంటే ఖచ్చితంగా హిట్ అయ్యే వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఈరోజు మనకి ఒక స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఆపోజిట్ ట్రిగర్ అయింది. సో అది 50 పాయింట్స్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ట్రేడ్ అవ్వడం జరిగింది. దీంట్లో మనకి నియర్లీ 100 పాయింట్స్ మన వాళ్ళకి చెప్పాను, ఒకసారి చూడండి. ఎగ్జిట్ అయ్యి సేమ్ ప్లేస్ అప్పుడు కాస్ట్ చేసి వెయిట్ చేయండి. రిస్క్ చేసే వాళ్ళు స్టాప్ లాస్ అలా ఉంచి వెయిట్ చేయండి. 40+ వచ్చిన తర్వాత నెక్స్ట్ 60+ వచ్చిన తర్వాత చూడండి ఎగ్జిట్ అవుతూ వెళ్ళండి. స్టాప్ లాస్ తీసుకొచ్చి ఒక 30 పాయింట్స్ పైన పెట్టుకోండి. ఓకే, సేఫ్ ప్లేయర్స్ ఎప్పుడు కూడా మార్కెట్ మన స్టాప్ లాస్ని చేంజ్ చేసుకుంటూ అప్ సైడ్ తీసుకుంటూ వెళ్ళాలి. సో లేదు రిస్క్ చేద్దాం, తెలుసు మనకి రిస్క్ చేద్దాం, ఒక 10 పాయింట్స్ పోతే పర్లేదు, హాఫ్ పాయింట్ ఎగ్జిట్ అయ్యాం కదా అనుకుంటే మాత్రం మంచిగా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. రిస్క్ని బట్టి రివార్డ్ ఉంటుంది స్టాక్ మార్కెట్లో. ఓకే, సో తక్కువ రిస్క్ తీసుకుంటే తక్కువ ప్రాఫిట్, ఎక్కువ రిస్క్ తీసుకుంటే ఎక్కువ ప్రాఫిట్. సో మంచిగా ఈరోజైతే మనదైతే ఇలా క్లోజ్ అయ్యింది డే. సో మంచి ట్రేడ్ వస్తే మళ్ళీ పంపిస్తాను మన వాళ్ళకి. సో టార్గెట్ రీచ్ అయింది కాబట్టి ఓకే. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. ట్రేడ్ విత్ మీ. బాయ్.